Hello everyone, welcome back to my channel. And today our topic is dental formula. అంటే హ్యూమన్ బీయింగ్స్ లో ఉండే డెంటల్ ఫార్ములా, మిల్క్ టీత్ లో నెంబర్ ఆఫ్ టీత్, ర్యాబిట్ లో ఉండే డెంటల్ ఫార్ములా. ఓకే, చూద్దాం. ఇక్కడ మనకు మన హ్యూమన్ బీయింగ్స్ లో అయితే 2, 1, 2, 3 అనేది తెలుసు. ఓకే, సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి రికమెండ్ చేయండి. సో వీడియోలోకి వెళ్తున్నట్లయితే హ్యూమన్ బీయింగ్స్లో ఉండే డెంటల్ ఫార్ములా వచ్చేసి మనకు 2, 1, 2, 3 2, 1, 2, 3 2, 1, 2, 3 అంటే మనకి ఏంటి 2, 1, 2, 3 అంటే నెంబర్ ఆఫ్ టీత్ ఎంత అండి? 32. ఓకే, నెంబర్ ఆఫ్ టీత్ అడల్ట్ హ్యూమన్ బీయింగ్స్లో నెంబర్ ఆఫ్ టీత్ వచ్చేసి మనకు 32 ఉంటాయి. ఈ 32 టీత్లో మనకు 4 టైప్స్ అయితే ఉంటాయి. మరి ఆ 4 టైప్స్ ఏంటి? 1 ఈజ్ ఇన్సీజర్స్, అంటే మనకు ఫ్రంట్ టీత్ అనమాట. సో ఇన్సీజర్స్ ఆఫ్టర్ క్యానిన్స్. నెక్స్ట్ ప్రీమోలార్స్, నెక్స్ట్ molars. These are the 4 different types of the teeth in a human beings. Not only human beings, ర్యాబిట్ కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. సో ఇన్సిజెస్ వచ్చేసి ఫ్రంట్ టీత్. ఇన్సిజెస్ ఆఫ్టర్ క్యానింగ్, లాస్ట్కి ఉండే టీత్ దవడలో ఉంటాయి కదా, అది మోలార్. దానికంటే ముందున్న టీత్ వచ్చేసి ప్రీ మోలార్. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే నెంబర్ ఆఫ్ టీత్, ఫస్ట్ నెంబర్ ఈజ్ ఇండికేట్స్ the incisors, second number indicates canine, third number indicates the premolar, fourth number is indicates the molar. ఓకే, సో మన ఇది ఎందుకు డెంటల్ ఫార్ములా ఇలా ఉంది అంటే మనకు 2 into 4. చూడండి, ఇక్కడ మనకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నెంబర్ 2 కదండి, అన్నిటికీ 4 మల్టిప్లికేషన్ చేస్తే 8 వస్తుంది కదా. సో సెకండ్ నెంబర్ ఇస్ 1 into 4. Third number is 2 into 4, 8. Last number is 3 into 4, 12. So total, count chain total 20, 32 bones అయితే వచ్చాయి. ఓకే, 32 టీత్ అయితే వచ్చాయి. సో అలా గుర్తుపెట్టుకో, అన్నిటికీ మల్టిప్లై 4 చేస్తే మనకు 32 వస్తుంది. అండ్ మిల్క్ టీత్ అంటే చిన్న పిల్లల్లో మనకు 7 years 8 years నుంచి ఆ మిల్క్ టీత్ అనేది ఊడిపోవడం జరుగుతుంది కదా. మిల్క్ టీత్ డెంటల్ ఫార్ములా ఆల్సో వి నీడ్ టు ఫోకస్. ఏంటంటే ఇక్కడ 2, 1 ఇన్సిజర్స్ క్యానిన్స్ సేమ్, బట్ ప్రీ మోలార్ 0. మోలార్స్ వచ్చేసి 2, ఇక్కడ -2, ఇక్కడ -1. అలా అయితే గుర్తుపెట్టుకోండి. 2102 2102 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టీత్ ఆల్సో వి నీడ్ టు ఫోకస్. 20 నెంబర్ ఆఫ్ టీత్. ర్యాబిట్ వచ్చేసి నాకు 2033 ఇది కూడా ఇంటూ 4 చేస్తే మనకు 32 టీత్ అయితే వస్తాయి. సో అంటే హ్యూమన్ బీయింగ్స్లో ఉన్న నెంబర్ ఆఫ్ టీత్, ర్యాబిట్లో ఉన్న నెంబర్ ఆఫ్ టీత్ సేమ్, ఈక్వల్ నెంబర్ అని గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద డెంటల్ ఫార్ములా. 3 డెంటల్ ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి ఎట్ ఏ టైం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కన్ఫ్యూజ్ అనేది ఉండకుండా. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సికి ఎప్పుడైతే ప్రిపేర్ అవుతుందో వాళ్ళకి రికమెండ్ చేయండి, ఛానల్ అయితే షేర్ చేయండి. నేను సెల్ఫ్గా ప్రిపేర్ చేసిన నోట్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, అంటే మళ్ళీ ప్రిపేర్ చేయాల్సిన అవసరం అయితే మీకు ఉండదు. సో థ్యాంక్ యూ, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.